నిజామాబాద్ నగర అభివృద్ధి కమిటీ సమావేశము ఈరోజు ఆల్ పెన్షనర్స్ భవన్ సుభాష్ నగర్లో ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. నుడా చైర్మన్ శ్రీ కేశవేణు గారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో నగర అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్మోహన్ గారు, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అధ్యక్షులు శ్రీ సిర్ప హనుమన్లు గారు మరియు ప్రధాన కార్యదర్శి ఈవీఎల్ నారాయణ గారు, వివిధ సంఘాల నాయకులు, మేధావులు పాల్గొని నగర అభివృద్ధికి సలహాలు సూచనలు చేశారు. ఇప్పుడు ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్మోహన్ గారి మాటల్లో విందాం. వారు పరిష్కరిస్తారన్నటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అయితే మేము రిటైర్డ్ ఉద్యోగులు, సామాజిక సేవా కార్యకర్తలు, అదేవిధంగా ఈ మేధావులు అందరం కలిసి ఈ నిజామాబాద్ సిటీ డెవలప్మెంట్ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేసుకుని రిజిస్టర్ చేసుకున్నాం. అనేక అంశాల మీద ఈ పాటికి మేము ప్రభుత్వం దృష్టికి అనేక ఇష్యూలు తీసుకెళ్ళాం. అది మాస్టర్ ప్లాన్ సంబంధించి కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి కావచ్చు, రోడ్లు, ఇతర అంశాల మీద కూడా ఈ పాటికే మేము అనేక సందర్భాల్లో మేము రిప్రజెంట్ చేయడం, కొన్ని సందర్భాల్లో మున్సిపల్ కమిషన్ ఆఫీస్ కూడా ధర్నాలు కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సమస్యలన్నీ కూడా మీరు చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు ఇవాళ నిజామాబాద్ నగర అభివృద్ధిలో నూడా చైర్మన్గా. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సమస్యల పరిష్కరించడంలో మీరు చొరవ చూపాలని, అదేవిధంగా మమ్మల్ని అందరినీ కూడా ఉత్సాహపరచాలని. ఎందుకంటే మేము రిటైర్ అయిన తర్వాత కూడా మాకున్నటువంటి శక్తి, మాకున్న అనుభవాన్ని మేము సమాజం కోసం కొంత ఖర్చు పెట్టాలి, సమాజం కోసం పని చేయాలనేటువంటి తలంపుతోటి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నాం. వాస్తవానికి మాకు మంచిగా పెన్షన్ వస్తుంది, హ్యాపీగా మనం బతకచ్చు. కానీ మేము ఈ సొసైటీకి ఏం చేయగలుగుతామనేటువంటి ఉద్దేశంతో పెట్టాం. కాబట్టి ఎమ్మెల్యే అవ్వాలను, ఎమ్మెల్సీ అవ్వాలను, కార్పొరేట్ అవ్వాలను, ఇలాంటి ఎలాంటి పొలిటికల్ ఇది కాన్సెప్ట్ తోటి లేకపోతే ఆ ఉద్దేశంతో చేయలేదు. మీ దృష్టికి, అదేవిధంగా ప్రభుత్వ అధికారుల దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లడం అనే ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసాం. ఈ బుక్లెట్ కూడా మేము తయారు చేసాం. మొట్టమొదటిగా గౌరవనీయులైనటువంటి కేశవేణి గారు బుక్లెట్ ని చేస్తారు. ఓకే. నుడా చైర్మన్ చేతుల మీదుగా నగర అభివృద్ధిపై పుస్తకము విడుదల చేస్తారు.